సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఈ పేరు వినగానే మనందరికీ ఒక తీరని వేదన గుర్తొస్తుంది. అతని మరణం దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. సంవత్సరాలుగా దేశం మొత్తం అతని మరణం వెనుక ఉన్న నిజం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ తన ఫైనల్ రిపోర్ట్ను సమర్పించింది. కానీ ఆ రిపోర్ట్లో ఉన్న విషయం విని సుశాంత్ అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. సంవత్సరాల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా గాని, అతని మరణంలో ఆమె పాత్ర ఉన్నట్లుగా గాని ఎలాంటి ఆధారాలు లభించలేదని సిబిఐ తన క్లోజర్ రిపోర్ట్లో పేర్కొంది. సుశాంత్ మరణానికి కొన్ని రోజుల ముందే రియా అతని ఫ్లాట్ నుండి వెళ్లిపోయిందని కూడా రిపోర్ట్ స్పష్టం చేసింది. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఈ కేసును మూసివేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. సిబిఐ రిపోర్టును సుశాంత్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్లోజర్ రిపోర్టును తాము అంగీకరించబోమని, దీన్ని కోర్టులో సవాలు చేస్తామని వారు ప్రకటించారు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఒకవైపు రియా నిర్దోషి అని సిబిఐ చెబుతోంది. మరోవైపు తమకు న్యాయం జరగలేదని, సిబిఐ రిపోర్టుపై తమకు నమ్మకం లేదని సుశాంత్ కుటుంబం పోరాటానికి సిద్ధమవుతోంది. మరి సుశాంత్ మరణానికి అసలు కారణం ఏంటి? ఇది హత్య, ఆత్మహత్య? అసలు నిజం బయటకు వస్తుందా? సిబిఐ రిపోర్టుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి.